శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు, భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. లోకల్ నాన్ లోకల్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి తాను లోకల్ నాన్ లోకల్ అన్న ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. కన్నతల్లి లాంటి వైసీపీ పార్టీని విమర్శించే స్థాయి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు లేదు. మీడియా సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు నాయకుల ఉద్ఘాటన. మహిళలు అన్ని రంగాలలోనూ రాణించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో నగర కమిషనర్ అరుణ పిలుపు. వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శివాలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. ఉదయం నుండి భక్తులు శివాలయాల వద్దకు చేరుకొని పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవకులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం, శ్రీ కుబేర సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంతో పాటు బాల అంబికా సమేత నందీశ్వర స్వామి దేవాలయాలతో పాటు చిత్తూరు నగరంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయాన్నే స్నానాదులు ఆచరించిన భక్తులు పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ అధికారులు అవసరమైన దర్శన ఏర్పాట్లు కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అబ్బి కావాలి అయిపోయిందా? అదే కొంచెం తీసుకో కరెక్టా సరే కరెక్టా సరే చంచే కదా
రైట్ సైడ్ అమ్మవారిని చూసుకుని వెళ్ళండి మా వెళ్ళాలి జరగాలి. సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. చిత్తూరు పట్టణములో వెలసిండు శ్రీ కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయం పురాతనమైన ఆలయము. ఈ ఆలయము పూర్వము అగస్త్య తపోసిద్ధులైన అగస్త్య మహర్షి పూజింపబడి ప్రతిష్ఠ చేయించిన ఆలయము. నీవా నది ఒడ్డున ఈ ఆలయంని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేసి అగస్త్య మహర్షి చేశారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి, వల్లి దేశనాంబిక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మీనాక్షి సుందరేశ్వర స్వామి, సుందర నటరాజ స్వామి అమ్మవారు, శివగామి అమ్మవారు, కాళభైరవ స్వామి, సూర్యదేవతలు, నవగ్రహాలు అన్ని దేవతలు వెలసి ఉన్నారు. ఈ ఆలయంలో వచ్చి భక్తులు ఏమి కోరినా దేవుడు అనుగ్రహం చేస్తారు. ఉదాహరణకు మాకే మేము 57 సంవత్సరాలుగా ఈ ఆలయంలో అర్చకత్వం పని చేస్తున్నాము. పూర్వకాలం నుంచే ఎంతో కష్టపడి అన్ని కార్యము మా స్వామి అనుగ్రహించి సిద్ధి అయింది, సక్సెస్ అయింది అనమాట. మాకు యాక్సిడెంట్ అయ్యి ఆయన కాపాడి మళ్ళీ మేము పెళ్ళయి బిడ్డలు ఉంచి ఇల్లు అంతా ఇచ్చినాడు మాకు. ఈ స్వామి అగస్తీశ్వర స్వామి ఇచ్చినాడు. అందువల్ల భక్తులకు వాళ్ళ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందువల్ల భక్తులందరూ ఈ ఆలయంలో వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఓం నమః శివాయ. చిత్తూరు నగరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర దేవాలయంలో ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా విశేషమైనటువంటి తల్వార్తో అభిషేకం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా ఇప్పుడే వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థము భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కానివ్వండి, కింద వాళ్ళకు మ్యాట్స్ కానివ్వండి, క్యూ లైన్స్ కానివ్వండి, వసతులన్నీ కూడా మొత్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే మన అగస్త్య స్వామి భక్తులందరికీ కూడా చిత్తూరు నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ దేవస్థానానికి వచ్చి దేవుని యొక్క కృపా కటాక్షాలతో దేవుని అనుగ్రహం పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. గంగ పూజ, గోపూజ, కలశ స్థాపన కార్యక్రమాలు, అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమాలు ఈరోజు ఉదయం విశేషంగా 4 కాలాలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రదోష సమయంలో, లింగోద్భవ కాలం రాత్రి సమయాల్లో కూడా స్వామికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, చండీ హోమ కార్యక్రమాలు, సాయంత్రం 6:30కి కళ్యాణోత్సవ మహోత్సవ కార్యక్రమాలంతా జరుగుతుంది. విశేషంగా భక్తులంతా ఈ కార్యక్రమాలకంతా విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. చాలా దివ్యమైనటువంటి క్షేత్రము. చిత్తూరులో చోళరాజులచే ప్రతిష్ఠింపబడినటువంటి దేవస్థానాలు 5 దేవస్థానాలు, ఇది ఒక్కటి 3వ దేవస్థానంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి భక్తాదులు ఎల్లరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాను. ప్రజాసేవే పరమావధిగా భావించే వ్యక్తి గురుజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విజయబాబు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా పదవి స్వీకరించి కార్యాలయానికి విచ్చేసిన విజయబాబుకు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా విజయబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ పై వైసీపీ నేత చేస్తున్న విమర్శలు బాధాకరమని, తాను న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ప్రజాసేవ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్, గజదొంగ అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తితో తెలుగుదేశం అభ్యర్థి పోటీ పడడం బాధాకరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. అనంతరం తెలుగుదేశం అభ్యర్థి గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ సమస్య లేవనెత్తి అర్హత వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డికి లేదని అన్నారు. తాను స్థానికుడని, నిజాయితీగా వ్యాపారాలు చేసి పన్నులు చెల్లించానని తెలిపారు. విజయానందరెడ్డి నిజాయితీగా సంపాదించి ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రమాణానికి
సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, CMTS త్యాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంపాదించారు. మా యొక్క సందేహాలు 3 ఉన్నాయి. ఒకటైతే క్లియర్ అయింది, రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో అతను శిక్ష కూడా ఎర్రచందనం కేసులు దాదాపు 6 కేసుల్లో శిక్ష కూడా అనుభవించారు. రెండోది, నువ్వు చెన్నై నుంచి ముంబైకి హెరాయిన్ తోలినవా లేదా? మూడోది, ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల బియ్యం, పేదల కడుపు నింపే బియ్యం, ఆ బియ్యాన్ని దోచుకుని బీరు కంపెనీలకి అమ్మి నువ్వు డబ్బు సంపాదించినావా లేదా? ఈ మూడింటికి నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇంకోటి ఏమంటే, ప్రధానంగా ఈ చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు అయితేమి, ప్రజలైతేనేమి, ఆయనతో తిరిగేటువంటి నాయకుల్ని చాలా గట్టిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే అతని దగ్గర ఏ ₹1 తీసుకొని తిన్నా శేషాచల అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు గోస్తలు కానీ ఎన్నో వేల మంది ప్రాణాలు, అంటే హెరాయిన్తో కానీ బీరులతో కానీ ప్రాణాలు పోతుంది. అటువంటి ప్రాణాలు పోయినటువంటి ఆ డబ్బును మీరు తీసుకొని తిన్నారంటే ఆ పాపంలో మీరు కూడా భాగస్తులు అవుతారు. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు దయచేసి మరొక్కసారి ప్రార్థిస్తా ఉన్నాను, ఆయన ఇచ్చేటువంటి ఏ రూపాయిని తాకద్దండి, చూడొద్దండి. ఆ పాపంలో మీరు కూడా భాగస్తులు అయిపోతారు. ఇంకో విషయం ఏమంటే, ఈ ప్రపంచంలోనే ప్రతి హిందువునికి కాణిపాకు వెళ్ళి ప్రమాణం చేస్తే ఒక నమ్మకం. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను అతన్ని. ఈయన ఏదో గెలిచిపోయినాడు అనుకునే విధంగా 2 నెలలు అవ్వగానే టికానా సర్దేస్తారు, బట్టలు సర్దుకోపోతారు. అంటే సర్దపోయేది బట్టలు ఎవరు అనేది ఈ చిత్తూరు ప్రజలు రానున్న 2 నెలల్లో తేలిపోతుంది. నేను పదే విమర్శలకి సమాధానం చెప్పను, కానీ విమర్శించే వాడికి మేమేమనేది కూడా ప్రజలకు తెలియాలనే ఒకే దానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి, అలాగే అన్నగారికి ఒక మంచి స్థానం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. కాబట్టి విజయబాబు అన్న గారు 25 ఏళ్ల క్రితం నుండి నాకు ఈ పార్టీలో చాలా ఉత్సాహంగా యువకుడిగా అనేక పదవులు అలంకరించారు. ఇవాళ పదవి వచ్చింది కాబట్టి శివరాత్రి రోజు కలిసి విషెస్ చెప్పాలి అంటే వచ్చాడు. సో వారికి కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ చిత్తూరు ప్రజలకి నేనేమనేది పదే చెప్పను, కానీ నేను పుట్టి పెరిగిందంతా కూడా ఇదే చిత్తూరు నియోజకవర్గము. మా తండ్రి గారు గురజాల చెన్నకేశవ నాయుడు గుడిపాల మండలంలో జన్మించారు, కోలావూరులో. నేను ఇక్కడే చిత్తూరు నియోజకవర్గంలో పుట్టి చదువుకునేదంతా రామ్నగర్ కాలనీ కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నా. అనేక కారణాల వల్ల పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వెళ్ళి వ్యాపారం చేశాము. వ్యాపారం ఎలా చేశాము అనేది వెళ్ళిన రోజు నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా చేశాను. కర్ణాటక గవర్నమెంట్లో ఏ వ్యాపారం చేసినా ప్రతి ఒక్కటి లీగలైజ్డ్గా ఉంటుంది. సో నేను చేసిన వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం, రియల్ ఎస్టేటు. అలాగే 2011లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించా. సో విద్యావంతుడు అంటే విద్య నలుగురికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. సో ఎడ్యుకేషన్ కూడా ప్రజలకు అందించాను. నేను ఏం చేశాను అనే వ్యాపారాలన్నిటికీ ప్రూఫ్ ఉంది. వాటన్నిటికీ ప్రతి ఏటా గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి నేను ఏం సంపాదించాను, ఎలా సంపాదించాను అని చెప్పుకునే ఒక ప్రభుత్వం రికార్డ్ ఎవిడెన్స్. సో అలాగే ఇంకొందరు వ్యక్తులు ఎదుటిని విమర్శించేటప్పుడు వాళ్ళు ఎలా సంపాదించారు ఏమి అనేది కూడా వాళ్ళు బహిరంగంగా ఈ చిత్తూరు ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది. సో నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, కన్స్ట్రక్షన్ అంటే మేము కట్టడాలు నిర్మించేవాళ్ళు. మా అధినేత హైటెక్ సిటీ కట్టాడని చెప్పడానికి చరిత్ర ఉంది. అలాగే మేము కొన్ని కట్టుకున్నాము. అమ్మ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు లేదని మహిళా నాయకురాలు గాయత్రీదేవి, చిత్తూరు మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాహుల్ రాజారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు ముదిలియార్, కార్పొరేషన్ డైరెక్టర్ జ్ఞాన జగదీష్, కార్పొరేటర్ గడ్డం రమణలు విమర్శించారు.
శుక్రవారం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు వివిధ పార్టీలలో పనిచేసినప్పటికీ చిత్తూరు టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించారని తెలిపారు. సామాజిక సమీకరణలో భాగంగా ఆరణి శ్రీనివాసులకు టికెట్ రాకపోవడంతో ఆయన వేరే పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన అమ్మలాంటి పార్టీని విమర్శించి లబ్ధి పొందేందుకు జేఎంసీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 5 సంవత్సరాల ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019లో వీళ్ళు కూడా ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా విజయానంద రెడ్డి గారి పేరు కూడా ఆ రోజు ఆయన ఆ రోజు వెళ్ళిపోలేదు కదా, ఎమ్మెల్యేగా నాకు సీటీ లేదని 2019లో ఆయన వెళ్ళిపోలేదు కదా. ఆ రోజు మిమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళు కూడా కష్టపడినారు. ఆ రోజు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసాం కాబట్టే కదా ఈరోజు మీకు ఇంత మెజార్టీ కూడా వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చేరిన వాళ్ళు కూడా ఏమరా అంటే 2 కార్పొరేటర్లే చేరుండేది. నిన్న మీరు 10 మంది అని చెప్పారు. అసలు మన నియోజకవర్గానికి సంబంధం లేని సర్పంచ్లకు 2 చేరారు. వాళ్ళ మనకి మన నియోజకవర్గం వల్లే కాదు, ఒకరు ఐరాల, ఒకరు వచ్చేసరికి పల్లూరు వాళ్ళు ఎస్ఆర్పురము, ఒకటి వచ్చి పూతలపట్టు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చేరుండేది ఎవరు అంటే శ్రీకాంత్, 1వ డివిజన్ వ్యక్తి. ఆ రోజైతే శ్రీకాంత్ గారు ఎప్పుడైతే టీడీపీలో సీట్ అప్పుడు టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందని తెలుసుకున్న వెంటనే ఆ రోజు టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది. కానీ కూడా శ్రీకాంత్ గారు గుర్తించారు, వైఎస్ఆర్ పార్టీలో సీట్ ఇచ్చారు. దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఆయన ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ నుంచి టీడీపీ నుంచి వైసీపీకి రావడము, అక్కడ ఉండే నాయకులంతా కూడా 1వ డివిజన్లో చాలామంది కష్టపడినా కూడా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారని ఒక గౌరవంతో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇనామరస్గా కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఏకే రవి గారు, వాళ్ళ వైఫ్ కార్పొరేటర్, ఆమె అయితే నిన్న అయితే జాయిన్ అయితే కాలేదు, జస్ట్ ఆయన వెళ్ళారు. ఆయన కూడా కార్పొరేటర్ అంటున్నారు. అదేవిధంగా రఘు వచ్చేసరికి వాళ్ళ వైఫ్ కార్పొరేటర్, రఘు కార్పొరేటర్ కాదు, తను ఒక న్యాయవాది. రఘు అనే వ్యక్తికి వచ్చేసరికి పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో ఒక పీపీ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికేమి అదే వ్యక్తిగతంగా చెప్పాలంటే రఘు అనే వ్యక్తి ఆ 10వ డివిజన్లో నిలబడి డిపాజిట్ కూడా వచ్చింది అనేది అందరికీ కూడా తెలుసు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సీట్ ఇవ్వడం వల్లే కార్పొరేటర్గా కూడా గెలిచారనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చెప్తూ పోతుంటే చాలా ఉండాలి. నేను ఒకటి మీడియా మిత్రుల ద్వారా జేఎంసీ గారు తెలియజేసుకోవడం ఏమంటే, పర్సనల్ విషయాల్లో దయచేసి మీరు ఎక్కడ కానీ ఎవరి గురించి కానీ ఏది కానీ మాట్లాడకుండా ఉంటే మీకు మంచిది. మీరు ఏదైనా వ్యక్తిగత ఆరోపణలు చేశారంటే అది తీవ్ర పరిణామాలు మీరే ఎదుర్కొంటారనేసి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇకపోతే 2019లో మీకు మరలా సీట్ ఇచ్చి మాలాంటి వాళ్ళ కష్టం మీద 40,000 పైచిలకు మెజారిటీ సాధించడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడదాం. అయ్యా ఆరణి శ్రీనివాసులు గారు, మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడిని కానీ దూషించినట్లయితే నాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దయచేసి మా నాయకుడిని తిట్టద్దు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దు. మీరు ఏ పార్టీలోనైనా చేరండి, మీకు ప్రజాస్వామ్యం ఆ హక్కు ఇచ్చింది. మీరు 29లో కేఏ పాల్ పార్టీలో కూడా చేరండి, మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను, నాలాంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. మీకు చిరకాల వాంఛ అయినటువంటి ఆ 3 అక్షరాలు ఎమ్మెల్యే, అది సాకారమైంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, మా కార్యకర్తల వల్ల. మేమే కనుక లేకపోతే, మా నాయకుడే కనుక లేకపోతే మీకు టికెట్ కాదు కదా, ఆ 3 అక్షరాలు మీ దరిచేటు ఉండదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పార్టీలోనే చేరండి, మీరు జేఎస్పీలో చేరండి, కేఏ పాల్తో చేరండి, బీజేపీలో చేరండి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడిని కానీ దూషిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని సందర్భంగా హెచ్చరిస్తాం.
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని నగర కమిషనర్ అరుణ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పాలక కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెఫ్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో అవకాశాలను అందిపుంచుకుంటూ అన్ని రంగాలలో రాణించాలన్నారు. మహిళలు శక్తివంతంగా తయారైనప్పుడే కుటుంబాలు సమాజం శక్తివంతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం గోపి, సిఈఓలు, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 2,50,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాలలో యువతకు అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ వారిని చెడు వ్యసనాలకు బానిసలుగా చేయడం జరుగుతోందని, ఇందులో భాగంగానే తమకు అందిన పక్కా సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని ఇందిరానగర్ రాజుగుడి వెనుక వైపు ప్రాంతంలో అరవింద్ అలియాస్ అప్పు, రవితేజ అనే 2 వ్యక్తులు అక్రమంగా గంజాయి విక్రయిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి 2,50,000 రూపాయలు విలువ చేసే 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. వీరితో పాటు ఆటో రవి అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని, అతనిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా నివారణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 2 టౌన్ సిఐ గులసయ్యతో పాటు సంబంధిత సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు 2 టౌన్ చిత్తూరు 2 టౌన్లో ఈ ప్రెస్ మీట్ వచ్చేసి గంజా స్మగ్లర్లైన కేఆర్ఎం కింగ్పిన్ టౌన్లో చాలా రోజుల నుంచి చూస్తున్నాం. తర్వాత రవితేజ వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6.5 కిలోల గంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు చాలా రోజుల నుంచి చిత్తూరు టౌన్లో ఈ గంజా విక్రయిస్తున్నారు. వీరు వేరే స్మగ్లర్ రవి అనే అతని ద్వారా వైజాగ్ ఆ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ లూజ్గా అమ్ముతూ ఉన్నారు. ఫెడలరీడు అంటే స్థానికంగా అమ్ముతాడు. ఇతడు ద్వారా ఎంతమంది ఇస్తున్నారు, ఎవరెవరు దాన్ని గంజాను సేవిస్తున్నారు అనేది కూడా మేము దర్యాప్తులో తెలుస్తాం. అందరినీ కూడా తదుపరిగా కన్జ్యూమర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ గంజా గురించి ఇదే పోలీస్ స్టేషన్లో ఇది 3rd ప్రెస్ మీట్. ఇంతవరకు నేను వచ్చినప్పటి నుంచి దరిదాపు 100 కేజీల గంజా స్వాధీనం చేసుకోబడింది. దీంట్లో కింగ్ పిన్లైన అప్పు, తర్వాత మరి ఇంతకుముందు కూడా పాండ్యన్, లడ్డు వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళపై మన జిల్లా ఎస్పీ జాస్వా సార్ గారి ఆదేశాల మేరకు సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. వీరిపై పక్కా నిఘా ఇచ్చి ఇంకా వీరి అనుచరులు ఎవరైతున్నా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ చిత్తూరు టౌన్లో గంజా లేకుండా చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైనా సరే మీకు ఏదైనా ఈ గంజా గురించి కానీ, ఎన్డీపీఎల్ లిక్కర్ గురించి కానీ, ఐవీఆర్ యాక్ట్ గురించి కానీ, ఎలక్షన్కు సంబంధించిన సమాచారమైన ఇస్తే పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ఆరణి శ్రీనివాసులు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉంటూ భూ కబ్జాలకు అవినీతికి పాల్పడినట్లు విమర్శించారు. బలుజుల నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి బలుజులకు ఏమాత్రం సహాయం గాని అభివృద్ధి గాని చేయలేదని విమర్శించారు. కులాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకొని బలుజుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్ రాదని జనసేన పార్టీలో చేరారని అన్నారు. బలుజులకు ఆయన ఆరాధ్య దైవం ఏమీ కాదని బలిజ నాయకుడు కూడా కాదని విమర్శించారు. శ్రీకృష్ణ దేవరాయల బలిజ సంఘం ఐక్య వేదిక రవినాయుడు నందగోపాల్ మాట్లాడుతూ బలిజుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి అప్పటికప్పుడు 30 లక్షలు సొంత నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బలిజ కులస్తులు పూర్తిగా చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. నీ సొంతతనంగా నువ్వు దోచుకునేకి వెళ్తే మేము ఆ రోజు వ్యతిరేకించి 6 నెలల కాలంలోనే నిన్ను విడిచిపెట్టి బయట వచ్చాము. నీ దగ్గరికి పోలేకుండా వెళ్ళిపోయాము. కానీ మా అజెండా అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు కావాలన్నటువంటి అజెండానే మా అజెండా. కాబట్టి పార్టీలో అనేక రకాల ఇబ్బందులు పడినా కూడా మీరు అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించినా కూడా 307 కేసులు పెట్టి నాతో పాటు సుమారుగా 10-15 మందిని జైలుకి పంపించినా కూడా ఏమాత్రం అదరక బెదరక నాకు అప్పుడే తెలుసు నువ్వు ఈ పార్టీలో ఉండలేవు ఇమ్మడలేవు. ఇట్లాంటి దుష్ట శక్తులు ఈ పార్టీలో ఒక నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకోవాలని ఈ రోజు నీకు టికెట్ రాదంటే కారణం ముఖ్య కారణం నేను మరీ బలగు చెప్తున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలిజులు ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అనేక రకాల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మా అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. బలిజ ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాన్ని చిత్తూరు నుంచి గుడిపాలెం మొదలుకొని చిత్తూరులో మనం ప్రతి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఉన్నటువంటి బలిజుల యొక్క అభిప్రాయం తీసుకుని ఆ అభిప్రాయం ప్రకారమే అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకునే వ్యక్తిగా ఉన్నటువంటి గౌరవ విజయానందరెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని మేమందరూ కోరుకుంటే అవకాశం ఇచ్చారు తప్ప ఇలాంటి కల్లిబొల్లి మాటలకు ఎవరు కూడా ఈరోజు ఏదో బలిజులు మొత్తం నా వైపు ఉన్నారు, నేను రాయలసీమ నాయకులని మాట్లాడుతున్నావు. సొంత ఊరికి అమ్మకు అన్నం పెట్టలేనుడు ఎవరు అత్త కూతురికి వడ్డాన్ని ఇచ్చారంట. ఆ రకంగా ఉంది నీ కథ. చిత్తూరులో సొంత రూపాయితో ఈ 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు ఎప్పుడో ఒక్కొక్క నీళ్ళు ఇచ్చామనో అది చేసేది చెప్తున్నావు కదా. ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కానీ ఒక సీనకాయ ఇచ్చావా శ్రీనివాస్ అడుగుతున్నా, ఒక సీనకాయ ఇచ్చావని అడుగుతున్నా శ్రీనివాస్ మరొకసారి అడుగుతున్నా. ఏ రోజు కూడా నీ సొంత నిధులు ఇవ్వకపోగా ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసే విధంగా మున్సిపాలిటీ మొదలుకొని ప్రతి ఒక్కటి మండలాల్లో కూడా మొత్తం ఖాళీ చేసినట్టు నీ బండారం బయట పెడతాం. రేపు ఎన్నికలైన వెంటనే ఖచ్చితంగా నీ పైన ఏ రకమైనటువంటి ఎన్ని రకాల నువ్వు చేసావో. శ్రీకృష్ణదేవరాయలు బలిజ సంక్షేమ సంఘం అనేది స్థాపించినాము. ఈ స్థాపనకు విశేష కృషిని జరిపినటువంటి పట్టణ ప్రజలు బలిజ కులస్తులు అందరికీ ఈ రకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా కలిసి బలిజులకు వ్యతిరేకి అనేటువంటి నానుడి విజయానందరెడ్డి పైన బురదల ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ బలిజులకు వ్యతిరేకి కాదు, మేమందరం కలిసి మాట్లాడుకునేసి ఇట్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడడము, కమిషనర్ గారితో మాట్లాడడము, అందరినీ ఒప్పించి అక్కడ గంగినేటువంటి చిల్డ్రన్స్ పార్క్ రప్పించి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఆయనే తన సొంత నిధులతో సుమారు 30 లక్షల రూపాయలు వ్యయంతో ఆయన ఈ కార్యక్రమానికి పూనుకొని బలిజలకే కాదు ఆయన అందరూ ఏ కార్యక్రమం తలపెట్టినా అన్ని కుల మతాలు అందరూ కూడా తలపెట్టినా కూడా నేనున్నాను నా చేయూతనిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా బలిజలు ఆయనకు ముఖ్యంగా రుణపడి ఉంటారని మేము ఈ రకంగా మొత్తం తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల మహాచక్రవర్తి సుమారు క్రీస్తు శకం 1509 సంవత్సరం నుంచి ఆయన 29 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలైన ఏకదాటిగా ఈ మహా సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తిగా అశేష మండలను అందుకున్నటువంటి రారాజుగా కీర్తి పరిస్థితులు తెచ్చుకున్నాడు. అటువంటి మహాచక్రవర్తికి ఈ రోజున మనం నివాళులు అర్పించాలి. ఆయన ఒక విగ్రహం ఒక చోట ఉంది అని కొంతమంది ఉన్నారు, లేదు ఎక్కడైనా ఎన్ని చోట్లైనా పెట్టుకోవచ్చు విగ్రహాలు. ఒక మంచి చక్రవర్తి కాబట్టి ఎన్ని చోట్ల పెట్టుకున్నా ఎన్నిసార్లు ఆయన చరిత్రలో చదివినా అందరికీ తనివిదీరా ఆయన యొక్క కథలుగా అట్లా మిగిలిపోతూనే ఉంటాయి. లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ అనువాద మెజార్టీవాద రాజకీయాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత మహిళలపై ఉందని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నగర సమితి అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వరి కోమల తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో
ఘనంగా మహిళా దినోత్సవాన్ని 39వ డివిజన్ పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ పుష్పలత హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ప్రస్తుతం ముందుకు రాణిస్తున్నారని, మహిళా హక్కుల పట్ల ప్రతినిత్యం పోరాటాలు చేస్తూ వారి హక్కులను కాపాడుకోవడం జరుగుతోందన్నారు. అనంతరం మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ గౌరి మాట్లాడుతూ మహిళా సమస్యల పట్ల అనునిత్యం పోరాటాలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సంఘం అని గుర్తు చేశారు. అలాగే మహిళలకు రిజర్వేషన్ కల్పనతో పాటు పెరుగుతున్న ధరలు, అత్యాచారాలపై నిర్మూలన కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత తమదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు జమీలాబి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, సినీ నటుడు గోపీచంద్, దర్శకుడు హర్ష వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే సార్, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.